ముగుమలాడే గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో సింపుల్గా చూపిస్తాను. వీడియోలోకి అయితే వచ్చింది. ముందుగా అయితే ఒక మీడియం సైజు ఎర్రగడ్డ తీసుకొని 4-5 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న కప్పు నిండా నువ్వులు, ఒక చిన్న కప్పు నిండా పల్లీలు తీసుకొని అందులోని మన కారం దగ్గర కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అలాగే చింతపండు కూడా వేసుకొని పేస్ట్ లాగా కొట్టి పక్కన పెట్టుకున్నాం. అలాగే నేను 8 వంకాయలు వచ్చేసి మన ఇండియా డబ్బులు 180 రూపాయలు పడ్డాయి అన్నమాట. వంకాయలు అయితే ప్రతి ఒక్క ఇండియా కూరగాయలు రేటు దుమ్ము రేగిపోతుందన్నమాట. ఇలా వంకాయలు తీసుకొని మంచిగా కడుక్కొని నేను దాన్ని ఇంకా వంకాయలు పైన తోకలీకులు ఏం కోయలేదన్నమాట. అలాగే కడుక్కొని పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని మంచిగా వంకాయలు 4 చీలికలుగా కోసుకొని దాంట్లో మసాలా మంచిగా గురించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బాణట్లో పెట్టుకొని సరిపోయినంత ఆయిల్, పోపు గింజలు, కరివేపాకు అన్నీ వేసుకొని ఈ వంకాయలు దాంట్లో వేసేసి మంట సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలండి వంకాయని. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మిగిలిన మసాలా కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా మసాలా మంచిగా ఫ్రై అయిందాక వేయించుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని మంట హైలో పెట్టి 10 నిమిషాలు వదిలేసామంటే రెడీ అయిపోతుంది. గుత్తొంకాయ కూర చాలా టేస్ట్ ఉంటుంది, సింపుల్గా అయిపోద్ది అనమాట. మీరు ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చపాతీలు